హలో, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. 1 minute. ట్రైన్లో చూశాను పోలీసులు తీసుకుపోవడం. పోలీసులు నన్ను తీసుకురాలేదు, కంప్లైంట్ ఇవ్వడానికి నేనే వచ్చాను. ఏదైనా ప్రాబ్లమా? నా హ్యాండ్ బ్యాగ్ కాజేశారు. ఎవరు? ప్లాట్ఫామ్ మీద నడిచొస్తుంటే ఒక చిన్న పిల్లాడు 10 ఏళ్లుంటాయేమో నాతో పాటు వాడు నడుస్తూ వచ్చాడు. సడన్ గా మీదేదో పడ్డట్టు అనిపించింది. నేను చెప్పాను ఒక చిన్న పిల్లాడు, వాడు పక్కనే నీళ్లున్నాయక్క వాష్ చేసుకుంటా అన్నాడు. తిరిగి వచ్చి అక్కడ చూస్తే నా హ్యాండ్ బ్యాగ్ లేదు. దూరంగా ఆ పిల్లాడు ఆ బ్యాగ్తో పరిగెడుతున్నాడు. ఇదంతా వాడి ప్లానే. నీళ్ళున్న చోటు చూపించి వాడి అరటితో ఒక మీద పడేసి వాష్ చేసుకోమని ఎంత ప్లాన్ గా చేశాడో చూడండి. అక్కడికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ స్టేషన్ కి వచ్చి నన్ను ఒక కంప్లైంట్ రాసిమన్నారు. అందుకే वहां बैठ के कंप्लेन लिख कर दे दो. యా, కూర్చోండి. ఐఎమ్ సారీ. మీరు పెట్టుకోండి. పర్వాలేదు. क्या तुम्हारे हैंडबैग में तुम्हारा दिल था जो उसने चोरी कर लिया? ఇప్పుడే వస్తాను. इस स्टेशन में हम हर काम फटाफट करते हैं. హలో, you see, I'm working as a report editor in Indian Express. Her purse has been stolen and we have written a complaint actually. So please do the needful. I know 3 South Indian women: Hema Malini, Sridevi, and you, Chitra. Bada height, perfect figure. I like South Indian women. Hey Takaram, आज शाम तक तुम्हारा बैग ढूंढ निकालूंगा किसी न किसी तरीके. तुम्हारा कांटेक्ट नंबर तो है ना इसमें? जी हाँ, मेरा बैंक का नंबर दिया है. बैंक? वेरी गुड. ये सब कौन है? दोस्त? हाँ, दोस्त. अच्छा, तुम्हारी जैसी खूबसूरत लड़की का अगर वो हैंडबैग चुरा सकता है, वो मुझे आज मिल जाए तो मैं उसकी हड्डी बस एक कर दूंगा. उतना मत मानना, वो तो बच्चा है. फूलों जैसा दिल है तुम्हारा. నాకు హిందీ తోడ తోడ కూడా మాలూం రాదు. అవును, ఇన్స్పెక్టర్ ఏమన్నారు? అంత బాధపడ్డారు? వాడి కాళ్ళు చేతులు విరుస్తావన్నారు. చిన్నవాడు అంతగా కొట్టకండి అన్నాను. మీది పువ్వు లాంటి మనసండి. ఇదే ఆయన అన్నారు హిందీలో. మీ దగ్గర గొడుగుందా? ఎందుకు? ఇవాళ తప్పకుండా వర్షం వస్తుంది. ఏమిటి, ఇన్స్పెక్టర్తో నేను మీ ఫ్రెండ్ అంటే ఒప్పుకున్నారుగా? వర్షం రాదా మరి? వర్షం వచ్చే ముందు కాఫీ తాగుదామా? పక్కనే ఓ మంచి పక్కనే చక్కని ఫిల్టర్ కాఫీ దొరుకుతుంది, వెళ్ళి తాగుదామా? లేదండి, వద్దు. కాఫీ అనే కదా రానన్నారు, అదే భోజనానికి అయితే వచ్చేవారుగా. అప్పుడు వచ్చుండేదాన్ని కాదు. ఫైన్. బ్యాంక్కే వెళ్తున్నారు? అవును. ఆటో ఆటో ఫస్ట్ ఆటో మీకు, సెకండ్ ఆటో నాకు. ఎందుకు 2 ఆటోలను చూస్తున్నారా? ఒకే ఆటోలో మీరు నాతో కలిసి రారు కదా, ప్లీజ్. వస్తాను. మీరు తెలుగు వాళ్ళ మేడం? మీరు చిన్నప్పటి నుంచి తేనె ఎక్కువ వాడే అలవాటు ఉందా? ఏం లేదు, గొంతు తీయగా ఉంటేను లతా మంగేష్కర్ పాట వినంత కమ్మగా ఉంది. మీరు మాట్లాడే ఫోన్లో నా మొహం కనపడుతుందా? పట్నం మాట్లాడ మానేస్తాను. కొంచెం కార్తిక్ గారికి ఇస్తారా? కార్తీక్ గారా? ఉన్నారు. సార్ మీకే సార్, ఫోన్లో పాపాయి. హలో, నేను చిత్రం మాట్లాడుతున్నాను. డిస్టర్బ్ చేశానా? పర్వాలేదు, చెప్పండి. పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, బ్యాగ్ దొరికింది, వచ్చి తీసుకెళ్ళమని. ఒంటరిగా వెళ్ళటానికి నాకెందుకు. మీకేం ప్రాబ్లం లేదనుకుంటే కొంచెం నాతో వస్తారా? Check your personal belongings, please. कैश भी देखो, ठीक है? అన్నీ ఉన్నాయా? I told you no. I know 3 South Indian women. Hema Malini married Dharmendra. Sridevi married Boni Kapoor. And you, Chitra, marries who? హలో, పైపు తెరిస్తే నీళ్లు గారినట్టు నోరు తెరిస్తే చొంగ గారుతోంది చూడుచుకు. Okay, shukriya. హలో, లీవ్ లో హాఫ్ డే బ్యాలెన్స్ ఉంది. ఏమిటి, లీవ్ క్యాన్సిల్ చేసి ఎవరి ఆఫీస్కి వాళ్ళని వెళ్ళిపోదామా? 2 ఆటోలు పిలవమంటారా? వద్దా? సరే, నా మీద నమ్మకుంటే మా ఇంటికి రండి. నాకున్నది ఒకే అమ్మా నాన్న. తెలుగు మాట్లాడే వాళ్ళని చూస్తే వాళ్ళు సంతోషపడతారు. హలో, నన్ను ఉండమంటారా వెళ్ళమంటారా? ఇంటికి రమ్మని పిలిస్తే సమాధానం చెప్పకుండా పడుకుంటున్నారు. ఎస్ఆర్నో తెలిస్తే. ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఒట్టి చెల్లెలతో వెళ్ళకూడదని మా అమ్మ అంటుండేది, అందుకే పళ్ళుకుంటున్నాను. ఏమైంది? ఏంలా, ఇంటికి రమ్మనగానే ఒప్పుకున్నారుగా. కళా నిజమాన్ని గెలుకున్నాను. నిజమే. ఆటో
మా ఫ్లాట్స్ లో ఏడాదికి ఒకసారి లిఫ్ట్ పనిచేస్తుంది. ఆ ఆటో అతను నా వంక చూపించి ఏదో అన్నాడు. ఏమన్నాడు? ఏం లేదులేండి. కాదు, నన్ను చూపించి ఏదో అన్నాడు. చెప్తే మీ కోపం వస్తుంది. పర్వాలేదు, చెప్పండి. వద్దండి, ఎందుకు? ఏమనుకోని చెప్పండి. ఏం లేదు, ట్రైన్ స్ట్రైక్ రోజున ఆటోలో రమ్మంటే మీరు రాలేదు. ఎందుకు రాలేదని అతను అడిగాడు. పతివ్రతల పరంపర అన్నారు. ఇప్పుడు ఒకే ఆటోలో వచ్చాక ఫ్రెండ్స్ ఏమని నవ్వుకుంటూ వెళ్ళాడు. ఆ ఆటో అతన్ని మీరు మళ్ళీ కలుస్తారా? ఏ? కలిస్తే చెప్పండి. మీతో పాటు నేను ఒకే ఆటోలో వచ్చినా నేను పతివ్రతల పరంపర అని. నిజమే మరి. ఆటోలో ఎంత ఎడ్జ్లో కూర్చున్నారు, ఎక్కడ కింద పడిపోతారో అని గజగజ వణికిపోయినట్టు నమ్మండి. నీ పేరేంటమ్మా? చిత్ర. అందుకే అంత స్వీట్ గా ఉంది. యాండి, చిత్ర అంటే అమ్మవారి పేరు కదూ. మొదలెట్టావు. అన్ని తప్పుగా అర్థం చేసుకోవడం నీ అలవాటు. చిత్త అనేది నక్షత్రం, అందులోంచి వచ్చిందే చిత్ర అన్న పేరు. మామిడి ఉందే, అన్ని తప్పుగానే అర్థం చేసుకుంటుంది. కాఫీ అడిగితే టీ ఇస్తుంది, టీ అడిగితే కాఫీ ఇస్తుంది. పెళ్లి అయిన కొత్తలో హిందూ పేపర్ లాగే క్రిస్టియన్ పేపరు, ముస్లిం పేపర్ కూడా ఉన్నాయా అని నా ప్రాణం తీసేది. వాటర్? థ్యాంక్స్. మా అమ్మ నాన్న బ్రహ్మానందం కోవైసల్ లాంటి వాళ్ళు, కానీ తన్నుకోరు. నువ్వు వాడు ఒకే చోట పని చేస్తున్నారమ్మా? లేదండి, నేను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను, ఇండియన్ బ్యాంక్ లో. మరి వీడితో పరిచయం? అమ్మా, వాళ్ళ బ్యాంక్ లోనే నాకు అకౌంట్ ఉందని చెప్పు. ఓ అలాగా. ఇది అయ్యో, బాత్రూమ్ అక్కడ ఉందమ్మా, వెళ్ళి వాష్ చేసుకో. నీళ్లు కాస్త ఎల్లోగా వస్తాయి, భయపడకమ్మా. తను బ్యాంకులో పనిచేస్తున్నానంటుంది. మన వాడు ఎందుకు అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడంటారు? ఏ కాసేపు నోరు మూసుకోలేవా? అబ్బాయి వినాడంటే తిట్టిపోతాడు. అవునవును, ఈ పిల్ల కూడా మంచి పట్టుదల గల పిల్లే అనిపిస్తోంది. ఇలా చూడు, పెళ్లి అనేది మన చేతిలో లేదు, అంత ఊపర్ వాళ్ళ చేతిలో ఉంది. ఊపరవాలంటే కింద ఫ్లాట్ లో ఉన్నవాళ్ళ? ఏయ్, నేను పైకి చేయి చూపించి ఊపర్ వాళ్ళంటే నువ్వు కింద అంటున్నావు. నీకు హిందీ తిరిగిపోవచ్చు, పైకి వేలు చూపిస్తే అది కూడా అర్థం కాలేదా? ఇది ఒక సొగల్లే, ఎన్ని తిట్టినా తంజావూరు బొమ్మలా తల ఆడిస్తూ ఉంటా. साहब कैरियर शाम को आता साहब. ठीक है. భోజనం చేస్తావమ్మా? వద్దండి. హోటల్ భోజనం పడి ఆలోచన. ఏం చేయమంటావు? మా ఆవిడకి కీడ మాత్రం. మా కార్తీక్ ఉన్నాడే, అమ్మ వంట పని చేస్తే షూట్ చేస్తారని గట్టిగా ఆర్డర్ వేశాడు. అందుకే ఈ హోటల్ భోజనం. భోజనం పర్వాలేదు, కానీ అప్పడమే విరిగి అప్పుడని చూసుంటావు, చిరిగి అప్పుడని చూడలేదుగా. రాణి చిచి చూపిస్తా. పెరుగుందే, బాంబేలో తోడితే పూనా వరకు కంపు కొడుతుంది. ఈ భోజనం అప్పడం ఇవి ఎందుకు? వాళ్ళమ్మ వంట చేసి కష్టపడకూడదని. వాళ్ళ అమ్మ మీద వాడికి ఎంత ప్రేమ. అలాంటప్పుడు వీడి గురించి ఆలోచిస్తాము. హోటల్ భోజనం దేనికి? వాడు గనక పెళ్లి చేసుకుంటే అన్నీ సర్దుకుపోతాయి. పట్టుపట్టాడు చేసుకోనని. నువ్వైనా పెళ్లి చేసుకోమని వాడికి నచ్చ చెప్పమ్మా. కాఫీ నేను పెట్టేదాన్ని కదరా. వీరికి చక్కని ఫిల్టర్ కాఫీ ఇద్దామని. అది అమ్మకి షుగర్లెస్. అమ్మా, ఇదేనా? నాన్న. ఏంట్రా కనపడలేదు? దమ్ముకి వెళ్ళావా? అబ్బా, మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. పర్వాలేదండి. వచ్చేటప్పుడు మీతో కలిసి ఆటోలో వచ్చాను. నా బైక్ తీసుకోవడానికి ఎటు నేను స్టేషన్కి వెళ్ళిపోయాను. రండి వెళ్తాం. మీ నాన్నగారు ఎక్కడ పనిచేశారు? రిటైర్ అయ్యారు. ఎక్కడ చేశారని అడిగాను. ఫాస్ట్ టెన్స్. ఓ, రైల్వేలో స్టేషన్ మాస్టర్గా 30 ఏళ్ళు, వైజాగ్లో. నేను చదివింది కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే. మంచి కుటుంబం, మంచి జాబ్ చేస్తున్నారు. జీతం కూడా ఎక్కువ అనుకుంటాను. మరెందుకని మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు? సారీ, ఏదైనా తప్పుగా అడిగానా? నేనుగా అడగలేదు. వచ్చే ముందు మీ అమ్మగారు మీరు ఇంకా పెళ్లి చేసుకున్నందుకు ఎంతో బాధపడ్డారు, అందుకు అడిగాను. వస్తాను. కాస్త ఆగండి. మీరేమని అడిగారు? ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగాను.